విజయవాడలోని సంతోష్ నెక్సా షోరూంలో మారుతి సుజుకి తన ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ మారుతి సుజుకి ఈ విటారాను అధికారికంగా ఆవిష్కరించింది. ఇక ఈ కార్యక్రమానికి పెరమలూరు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ మారుతి మేనేజింగ్ డైరెక్టర్ చుక్కపల్లి శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మాట్లాడుతూ మారుతి బ్రాండ్ విశ్వసనీయతకు, అధిక మైలేజ్ వాహనాలకు పేరొందిందని పేర్కొన్నారు. ఈ విటారా ఆవిష్కరణతో మారుతి సుజుకి ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోకి దృఢంగా అడుగుపెట్టిందన్నారు. సంతోష్ నెక్సా డీలర్షిప్ కు మరిన్ని అమ్మకాలు జరగాలని, కస్టమర్లకు నాణ్యమైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నేను ట్రై నుంచి చేస్తున్నాను. మీ పేరుతో ఫోన్ తీసుకున్నారు మీరు బాంబేలో. తర్వాత మీకు మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరు ఇరుక్కున్నారు. 538 కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారు. ఫోన్ లైన్లో ఆన్లైన్లో ఉంచేశారు. అట్లా వీడియో అట్లా ఉంచారు. మీరు ఎవరికి చెప్పినా ఈ విషయము మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, వెంటనే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారు, మీ లోకల్ పోలీస్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తారని చెప్పారు. సరే ఆగాం. మర్నాడు పొద్దున మళ్ళీ 9కి లైన్లో వచ్చి, రేపు పొద్దున వస్తాం కదా, మర్నాడు పొద్దున 9 లైన్లో వచ్చి మీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో మీకు కనెక్ట్ చేస్తాము, వాళ్ళకి మీరు చెప్పుకోండి, మీరు సీనియర్ సిటిజన్ కాబట్టి మీకు ఆన్లైన్ కాబట్టి ఒప్పుకున్నారు ఆయన, మీరు నేను చెప్పినవన్నీ రికార్డ్ చేసి వాళ్ళకి పంపించాం ఆయనకి అనేసి 2 నిమిషాలు చెప్తానని 9:40కి మీరు రెడీగా ఉండండి, ఆ లైన్లోకి వస్తారు అన్నారు. వచ్చారు. మీరు ఫోన్ తీసుకున్నారని అడిగారు ఆయన, జస్టిస్ అని చెప్పిన ఆయన. లేదు తీసుకోలేదన్నాను. ముంబై వచ్చారన్న రాలేదన్నాను. మీరు ఇట్లా ఇరుక్కున్నారు, మరి ఎందుకు చేశారు ఇట్లా, మీరు డబ్బులు తీసుకున్నారన్నా, లేదు అన్నాను. సరే ఓకే, సిబిఐ ఇచ్చే రిపోర్ట్ ప్రకారం మేము మిమ్మల్ని కన్సిడర్ చేస్తూ బెయిల్ ఇస్తున్నాము, ఇంటర్మ్ బెయిల్. ఫర్దర్గా ఏం చేస్తామంటే ఆర్బీఐని మళ్ళీ దీన్ని సిబిఐని కన్సల్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఫర్దర్గా ఏం చేయాలో చేస్తాం, అంతవరకు ఓకే అని చెప్పారండి.